ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధృతరాష్ట్రుడికి మానసికమైనటువంటి సంయమనాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి నేపథ్యంలో విదురుడు చెప్తున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తే అసలు మానవుడు ఏ విధంగా ప్రవర్తించటం వలన తనకి జీవితము యందు సుఖము కలుగుతుంది, అసలు సుఖకారకమైనటువంటి వస్తువు ఏది అనేటువంటి అవగాహన తనకి కలుగుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ అవగాహన లేక మానవుడు అత్యాశతోటి పరుగులు పెడుతూ తన యొక్క పరిధిని దాటి శక్తిని దాటి అతను తీసుకునేటువంటి సవాళ్లతోటి ఉన్న సంతోషాన్ని కోల్పోవడమే కాక లేని దుఃఖాన్ని సైతం అతను తన దగ్గరికి తీసుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అట్లా చెప్తున్నాడు, ఆరోగ్యమాన్ నృణ్యవ ప్రవాస సద్భిర్మనుష్యై సహ సంప్రయోగ సప్రత్యయా వృత్తిరభీతవాస షడ్జీవలోకస్య సుఖాని రాజన్. సుఖకరమైనటువంటి వస్తువులు ఏమిటి అంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఎవరిని అడిగానికి అనుకోండి, ఒక కారు చెప్తారు, ఒక ఇల్లు చెప్తారు, ఒక మొబైల్ చెప్తారు, లేకపోతే ఒక ఉద్యోగం చెప్తారు, అమెరికాలో ఉండడం చెప్తారు, ఇవన్నీ చెప్తారు. అసలు నిజానికి సుఖకరమైనటువంటి వస్తువులు ఏమిటా అంటేట, రాజా నిరోగి అయినటువంటి వ్యక్తి, శరీరంలో ఆరోగ్యము సంపూర్ణంగా ఉన్న వ్యక్తి, రుణము లేనటువంటి వ్యక్తి, దేశం కాని దేశంలో నివసించకుండా తన స్వదేశంలో మాతృభూమిలో నివసించగలిగినటువంటి వ్యక్తి, మంచి మనుషులతోటి సహవాసము, స్వతంత్రమైనటువంటి వృత్తిని స్వీకరించి ఒకరికి దాసుడిగా కాక తనకు తానుగా జీవించగలిగినటువంటి వృత్తిని కలిగినటువంటి వాడు, భయం లేకుండా జీవించగలిగినటువంటి వాడు, ఇవన్నీ సుఖాలుగా మనం పరిగణించాలయ్యా అన్నారు. చూశారా, ఎక్కడో ఏదో దేశంలో కూర్చుని ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాము అని సంకలు కొట్టుకుని చెప్పుకునేటువంటి వారికి విదురుడు చెప్పినటువంటి సుఖకరమైన వస్తువులులో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఒకటి ఆరోగ్యము, రెండు రుణము లేకపోవడము, మూడు స్వదేశంలో మాతృభూమితోటి నివసించటం. మరి ఇవన్నీ ఎవరు చెప్తారు మన వాళ్ళకి? దగ్గర ఉండి విదేశాలకు తరిమేస్తున్నారే, కర్మభ్రష్టత్వాన్ని బిడ్డలకు ఆపాదిస్తున్నారే, ఎవరు జవాబుదారీ దీనికి? ఎవరి ప్రారబ్ధాన్ని, ఎవరి కర్మని ఎవరు సూచిస్తున్నారు? ఆలోచించండి ఒక్కసారి. ఈర్షీ ఘృణీన సంతుష్ట క్రోధనో నిత్యశంకిత పరభాగ్యో సజీవీ చ షడేతే నిత్య దుఃఖిత. కొంతమంది ఉంటారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా వారికి అనుకూలంగానే ఉంటుంది, కానీ వారు ఎప్పుడూ దుఃఖంగా ఉంటారు. ఎందుకంటే వాడిలో మొట్టమొదటి దుఃఖం ఏమిటి అంటే వాడికి ఈర్ష్య, ఇంకొకరిని చూస్తే పడదు. దీనుడు. ఇక్కడ దారిద్ర్యానికి పేదరికానికి ఒక చిన్న తేడానికి మనం గమనించాలి. పేదరికము అంటే ధనం లేకపోవడం, అంటే ఆ వస్తువుని ఆ పనిని సమర్థంగా నిర్వర్తించడానికి కావలసినటువంటి ఆర్థిక బలము కానీ సాంఘిక బలము కానీ లేకపోవడం పేదరికం. అన్నీ ఉన్నప్పటికీ నేను ఇంతే ఏమిటో అనుకుని భావదారిద్ర్యంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది కనబడుతూ ఉంటారు. అది దారిద్ర్యం. దారిద్ర్యం ఉండకూడదు మనిషికి. పేదరికం ఉంటే దాన్ని అధిగమించి ధనికుడు అవుతాడు వాడు. తన శక్తి యుక్తులతోటి తన యొక్క శ్రమతోటి పేదరికాన్ని అధిగమించి ధనాన్ని పొందుతాడు. కానీ ఎంత ధనమున్నా భావదారిద్ర్యాన్ని అధిగమించలేకపోవడము అతి ఉత్కృష్టమైనటువంటి పేదరికము దారిద్ర్యంలోకి వస్తుంది. అలాంటి వాడు ఎప్పుడు దుఃఖంగానే ఉంటాడు. అన్నీ ఉంటాయి, ఏదీ లేదని, ఏదో తక్కువైందని బాధపడేటువంటి వ్యక్తి, ఉన్నదాంతో సంతృప్తి చెందనటువంటి వ్యక్తి, వీళ్ళందరూ దారిద్ర్యంలోకి వస్తారు. వాళ్ళు ఎప్పుడూ కోపంగానే ఉంటాడు, ఎప్పుడూ ఎవరితో నవ్వుతూ మాట్లాడు, ఏదో ఒక లోపము, ఏదో ఒక శంక వాడి జీవితంలో. ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి వాడు ప్రయత్నమే చెయ్యడు. వాడు ఇతరులను ఎప్పుడూ శంకిస్తూ ఉండేవాడు. ఇవన్నీ మనకి ఇతరుల భాగ్యం మీద ఆధారపడి జీవించేవాడు. ఇవన్నీ దుఃఖకారకాలైనటువంటి విషయాలయ్యా. సుఖం కలిగించేవి, దుఃఖం కలిగించేవి మనం బేరీజు వేసుకుని నాకు ఏమి కావాలి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించి అందులో నేను సంతృప్తిగా సంతోషంగా జీవించగలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ భోగి, యోగి కూడా వాడు. ఒక యోగి నిత్యభోగిగా ఉంటాడు. ఇది అర్థం కాని విషయం. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఆనందంలో రమిస్తూ ఉంటాడు, వాడు భోగి. సుఖదుఖాలు, మనం విడిచిపెట్టవలసినటువంటి వస్తువులు,
మనము చేపట్టవలసినటువంటి వస్తువులు ఇవి ఈ తరంలో ఉన్నటువంటి మనుష్యులు తెలుసుకోవలసినటువంటి అత్యావశ్యకమైనటువంటి విషయాలు. పైన చూశారు కదా, ఎక్కడో ఏదో ఉందని ఏదో సాధించాలని పరుగెడుతూ ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టి తల్లిదండ్రులని సేవించకుండా మన బాధ్యతలను నిర్వర్తించకుండా కేవలము ధనము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు చెప్తూ ఉంటాడు, నేను అమెరికాలో ఉంటే నాకు బోల్డెన్ డబ్బులు వస్తూ ఉంటాయండి, నేను ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు, భారతదేశంలో ఉంటే నిత్యకర్మ చెయ్యవచ్చు, పాతాళలోకంలోకి వెళ్ళి నేను శివుణ్ణి అభిషేకిస్తాను అంటే ఈశ్వరుడు స్వీకరిస్తాడా? కర్మభూమి యందు మాత్రమే స్వీకరిస్తాడు. మరి ఇది విడిచిపెట్టి అన్ని లక్షలు సంపాదించి అన్ని సత్కార్యాలు చేసి ఎవరిని ఉద్ధరించడానికి తెలియదు. యోగం, ప్రారబ్ధం మన చేతుల్లో లేవు. కొన్ని ఇవన్నీ అవగతం చేసుకోవాలి, ఆలోచించాలి, పరిశీలన చెయ్యాలి మనం. తద్వారా సుఖజీవనంతో పాటు ధర్మ జీవితాన్ని కూడా గడపాలి. జాగ్రత్తగా గమనించండి. సుఖమొక్కటే పరమావధి కాదు, సుఖముకి ధర్మము జోడవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి.